రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా తయారు చేసే బాధ్యత మీది. మీకు పూర్తిగా సహకరించే బాధ్యత నాది. ఎమ్మెల్యే, ఎంపీ అందరూ ఉంటాం, అన్ని విధాలా మీకు సహకరిస్తాం. మొన్న మనం చూస్తే 14.2% మనకు మెజారిటీ వచ్చింది. అంటే ఆవరేజ్ రాష్ట్రంలో 15-16% వస్తే ఇక్కడ కూడా 14% వచ్చింది, 14.2% వచ్చింది. ఓవరాల్గా స్టేట్లో యూనిఫామ్గా వచ్చే పరిస్థితి వచ్చింది. మెంబర్షిప్కి వచ్చినప్పుడు 53,343 మంది మెంబర్షిప్ చేయించారు. టార్గెట్లో 3.82% పాపులేషన్ బేస్ ప్రకారం మీరు మెంబర్షిప్ చేశారు. రాష్ట్రంలో మీ ర్యాంక్ 90, 175లో 90 ర్యాంక్లో ఉన్నారు. అంటే అంత హ్యాపీగా లేరు. 90 అంటే వెనక నుండి లెక్క, సగం కంటే అవతలు ఉన్నారు మీరు. కాబట్టి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 8 నెలలు అయింది. లైఫ్ మెంబర్స్లో 3rd ప్లేస్లో ఉన్నారు, సంతోషం, స్టేట్లోనే. అదే మరి పేదల సేవలో 8 పెడితే ఎమ్మెల్యే గారు 5 అటెండ్ అయ్యారు, 3 అటెండ్ కాలేదు, డుమ్మా కొట్టాడు. అది కూడా ఆయన చెప్పినా చెప్పకపోయినా రికార్డ్ అయిపోతూ ఉంటాయి. నేను కూడా ఏం చేయలేను. వచ్చాడు, రాలేదు. చిత్రగుప్తుడి వారికి రికార్డ్స్ అన్నీ అప్డేట్ అయిపోతూ ఉంటాయి. నేను నిమిత్త మాత్రం ఇక్కడ. అదే మరి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి రాలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, నెలవారీగా దగ్గర మనకు యాక్టివ్ కార్యకర్తలు, నాయకులు, ఐ కెన్ సే నాయకులు, క్యూబ్స్ అనే మాట మాట్లాడాను. క్లస్టర్, యూనిట్, బూత్. ఇప్పుడు కేఎస్ఎస్ మాట్లాడాను. 2 పేజీల ఓటర్ లిస్టులో ఒక మేల్, ఒక ఫిమేల్ పెట్టుకుంటున్నాం. నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని. నేను కూడా నా నియోజకవర్గంలో ఒక కేఎస్ఎస్ మెంబర్గా ఉండాలి. నేను కూడా ఆ 30 కుటుంబాలని అడాప్ట్ చేసుకోవాలి. 120 ఓట్లను అడాప్ట్ చేసుకొని అక్కడ మెజారిటీ తెప్పిస్తేనే నేను పోటీకి అర్హుడిని, లేకుంటే నేను కూడా అర్హుడిని కాదు. ఆ సిద్ధాంతం తీసుకొస్తున్నా. మీ ఎమ్మెల్యేగా ఉండాలంటే ఒక పేజీని అడాప్ట్ చేసుకొని ఆ 60 మందిని, 120 మందిని ఆయన బాగు చేసే పరిస్థితి రావాలి. అంటే గ్రాస్ రూట్ రిలేషన్స్ తెలియాలి. అదే సమయంలో రాష్ట్రంలో ఉండే ముఖ్యమైన నాయకత్వం అంతా బూత్ కమిటీ కానీ, యూనిట్ కమిటీ కానీ, క్లస్టర్ కమిటీ కానీ కన్వీనర్గా ఉండాలి. ఇక్కడ పర్ఫార్మెన్స్ ఉంటేనే ఆయనకు పదవి. పోటీ ఎమ్మెల్యేగానే చేయాలి, ఎంపీగానే చేయాలి, లేకపోతే ఒక దానికి ఆయన ఇన్ఛార్జిగానే ఉండాలి. వాళ్ళ బాధ్యత ఏంటి? అక్కడి నుంచి పంచాయత్, మండల్, జిల్లా, కాన్స్టిట్యున్సీ, రాష్ట్రం అంతా వరకు వాళ్ళందరూ అక్కడ కూడా ఉండొచ్చు. డబుల్ పొజిషన్ అంటే 3 పొజిషన్లు ఉంటాయి పార్టీలో. ఒకటి కంపల్సరీగా కేఎస్ఎస్లో ఉండాలి, 2 క్యూబ్స్లో కంపల్సరీగా అడాప్ట్ చేసుకోవాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం కేఎస్ఎస్లు ఉంటే చాలు. 3వది ఎవరైనా సరే ఇమేజ్ కోసం పంచాయత్, మండల్, కాన్స్టిట్యున్సీ, రాష్ట్రం ఉంటారు. వీళ్ళకే, పార్టీకి సేవ చేసిన వాళ్ళకే గవర్నమెంట్లో ప్రాధాన్యత ఉంటుంది. దాంట్లో ఎక్కడ సెకండ్ థాట్ లేదు.